వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబుపై జనసేన పార్టీ సస్పెన్షన్లో ట్విస్ట్ నెలకొంది. డాక్టర్ శ్వేతకు క్షమాపణలు చెప్పడంతో ఉదంతా సుఖంతంగా ముగిసింది. ప్రతిపాడు సిహెచ్సి వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించి సంఘటనలలో జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్మయ్య బాబును సస్పెండ్ చేశారు. చెప్పకలేదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ గానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆవిడ ఫీలింగ్ లేదు. మమ్మల్ని బయటికి పోయేది ఎందుకని బాబు మాకు ఏమీ లేదు, మేము ఫీల్ అవ్వట్లేదు, మీరు పెద్దవారు, మీరు మాకు ఏం చెప్పకలేదు. ఇంకొకసారి మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటే చాలు. జన సైనికుల నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎక్కడైనా వైసీపీ గారి నాయకుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము వైద్యం బాగానే చేసుకుంటామని ఆవిడ చెప్పారు. ఆవిడ చెయ్యని తప్పకి ఆవిడ ఎందుకు మీడియా ముందుకు రావాలి? ఆవిడ ఉద్యోగస్తురాలు, చిన్న వయసులో ఉంది, కొత్తగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఆవిడ ఎందుకు దానికి దీంట్లో ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అదేం లేదు, అందరితో మాట్లాడటం జరిగింది. అందరం సంతృప్తి పరిచయం ఈ రోజు మేము ముందు రావడం జరిగింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకొచ్చి మా బిడ్డ లాంటిది అని మా ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది. మాకు అటువంటి కోరట్లు లేదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ గానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆవిడ ఫీలింగ్ లేదు. మమ్మల్ని బయటికి పోయేది ఎందుకని బాబు మాకు ఏమీ లేదు, మేము ఫీల్ అవ్వట్లేదు, మీరు పెద్దవారు, మీరు మాకు ఏం చెప్పకలేదు. ఇంకొకసారి మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటే చాలు. జన సైనికుల నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎక్కడైనా వైసీపీ గారి నాయకుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము వైద్యం బాగానే చేసుకుంటామని ఆవిడ చెప్పారు. ఆవిడ చెయ్యని తప్పకి ఆవిడ ఎందుకు మీడియా ముందుకు రావాలి? ఆవిడ ఉద్యోగస్తురాలు, చిన్న వయసులో ఉంది, కొత్తగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఆవిడ ఎందుకు దానికి దీంట్లో ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అదేం లేదు, అందరితో మాట్లాడటం జరిగింది. అందరం సంతృప్తి పరిచయం ఈ రోజు మేము ముందు రావడం జరిగింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకొచ్చి మా బిడ్డ లాంటిది అని మా ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది. మాకు అటువంటి కోరట్లు లేదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ గానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆవిడ ఫీలింగ్ లేదు. మమ్మల్ని బయటికి పోయేది ఎందుకని బాబు మాకు ఏమీ లేదు, మేము ఫీల్ అవ్వట్లేదు, మీరు పెద్దవారు, మీరు మాకు ఏం చెప్పకలేదు. ఇంకొకసారి మాకు ఎటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటే చాలు. జన సైనికుల నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎక్కడైనా వైసీపీ గారి నాయకుల దగ్గర నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము వైద్యం బాగానే చేసుకుంటామని ఆవిడ చెప్పారు. ఆవిడ చెయ్యని తప్పకి ఆవిడ ఎందుకు మీడియా ముందుకు రావాలి? ఆవిడ ఉద్యోగస్తురాలు, చిన్న వయసులో ఉంది, కొత్తగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఆవిడ ఎందుకు దానికి దీంట్లో ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. అదేం లేదు, అందరితో మాట్లాడటం జరిగింది. అందరం సంతృప్తి పరిచయం ఈ రోజు మేము ముందు రావడం జరిగింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకొచ్చి మా బిడ్డ లాంటిది అని మా ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది.